నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా నాయనపురం మండల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా మండల ఉత్తమ ఉపాధ్యాయులకు తహసీల్దార్ మండల విద్యాధికారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేయడం జరిగింది. ఉపాధ్యాయులంతటి శ్రీనివాస్ మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి మండల విద్యాధికారి నరసింహ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తి నుండి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. మరి ఇప్పుడే మన ఎంపీడీఓ గారి గురించి అమాయకులాగా నాకైతే ఎప్పుడు అట్లా అమాయకులాగా అనిపించలేదు. ఎందుకంటే నిండుకుండా తొలగదు, నిండుగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎగిసిపడడం కానీ అట్లాంటివి లేకుండా సాధారణంగా ఉంటారు. కాబట్టి ఎంపీడీఓ గారు అట్లా కనపడడానికి అవకాశమే లేదు. మరి ప్రతి సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. దానికి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి. ఆయన మంచి తాత్విక తత్వవేత్త, విద్యావేత్త. ఆయన ఉపాధ్యాయుడైన కారణంగానే భారతదేశానికి ఉపరాష్ట్రపతి అయ్యాడు, తర్వాత రాష్ట్రపతిగా కూడా సేవలు అందించాడు. ఆయన యొక్క ఉపాధ్యాయుడు యొక్క గొప్పతనమే ఆయనని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో విద్యా విధానం ఎట్లుండాలి అనే దానికి విద్యాసంఘాన్ని నియమించినప్పుడు దానికి అధ్యక్షుడిగా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారిని నియమించడం జరిగింది. వారి యొక్క సూచనల మేరకే మన భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేది ఏర్పాటు చేయబడింది. మరి అట్లాగే ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది, చాలా గొప్పది. ఎందుకంటే అన్ని వృత్తుల వారిని తయారు చేసేది ఉపాధ్యాయ వృత్తి. అతి ప్రాచీన కాలం నుంచి కూడా మన దేశం విశ్వగురువుగా భారతదేశం పెద్ద నాగరికత సంస్కృతులను విలసిల్లడానికి కారణం అలాంటి ఉపాధ్యాయులే. కాబట్టి ఆ పరంపరగా కొనసాగుతున్న ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది. ఎందుకంటే మన కొఠారి గారు చెప్పినట్టుగా భారతదేశ భవిష్యత్తు అనేది తరగతి గదిలోనే తయారవుతుంది. మరి ఉపాధ్యాయులు ఎంత మంచిగా పనిచేస్తే రేపటి పౌరులైన నేటి బాలలు అంత మంచిగా రూపుదిద్దుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన ఎంపీడీఓ గారు అన్నట్టుగా మా గురువులు గుర్తొస్తున్నారు. మాకు హెచ్ఎం వెంకటరెడ్డి గారు ఉండే ఆయన ప్రేయర్కి రాలేకపోతే, ఆయన గ్రౌండ్లోకి ఎంటర్ కాగానే ప్రేయర్ అయిందనుకోండి, వెనక్కి వెళ్ళిపోయి ఒక పూట సెలవు పెట్టుకొని మధ్యాహ్నం వచ్చేవాడు. మాకు అప్పుడు తెలవకపోయేది, అది సార్ వచ్చి మరి వెళ్ళిపోతుండేది అనుకునేవాళ్ళు. అంటే అంత టైం పంక్చువాలిటీ పాటించేవాళ్ళు అప్పటి మా ఉపాధ్యాయులు. అంత గొప్పగా పనిచేసారు కాబట్టి మాకు ఇవాళ ఇంకా కూడా గుర్తుకొస్తున్నారు. అందుకోసం మనం ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తున్నాం కాబట్టి అంత గొప్పగా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన పాఠాల కంటే, మన ఎంఈఓ గారు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పిన పాఠాల కంటే వాళ్ళ యొక్క నడవడిక, సాధారణ సందర్భంలో వాళ్ళు చెప్పిన సూచనలు అనేవి బాగా గుర్తిస్తున్నాం. మా సోషల్ స్టడీస్ టీచర్ రామరెడ్డి గారు, ఉపాధ్యాయులు మరియు వేదిక నిర్వహించినటువంటి గౌరవ ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఎంపీఓ గారు, సోదర ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్కారం. మనము పండగలు ఉంటాయి. పండగలు అంటే అసలైన పండుగ ఇదే. మనకు రంజాను, దసరాను, సంక్రాంతి కాదు, ఇదే అసలైన పండుగ. ఎందుకంటే ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఏం ఆశిస్తారంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల చదువు. నా కొడుకును అమెరికా పంపిద్దామా, నా కొడుకును జర్మనీ పంపిద్దామా, ఆస్ట్రేలియా పంపిద్దామా, కెనడా పంపిద్దామా, ఇవే ఆలోచనలు ఉంటాయి. ఆటోలో బస్సులో కూర్చుంటే మీ పిల్లవాడు ఏం చేస్తాడు, మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి ఆయన మాట్లాడు, మీ అబ్బాయి ఏం చేస్తుండు. ఇప్పుడు మనకు ఒక ఫ్రెండ్తో ఒక కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నాం. మనం ఏం మాట్లాడుతామంటే మనము మీకు మీ పిల్ల ఏం చేస్తారని అడుగుతాం. ఏం చదువుతుండ్రు, ఎక్కడ చదువుతుందంటాం. అంటే పలానా చదువుతుండు, పలానా దగ్గర అమెరికాలో ఉండవు, జర్మనీకి పడేసరికి మనకు నిద్ర పట్టదు ఆ రాత్రి. అరే మన నా పిల్లలు ఎక్కడ ఏం చేయాలి అంటే, ఇప్పుడు కేరళ తీసుకోండి. కేరళలో దేశంలోనే అక్షరాస్యతలో ముందుంది. ఆ కేరళ చెప్తే మా దగ్గర చెప్తున్నారు. అలాంటి కేరళ ప్రజలు ప్రపంచం మొత్తం ఉన్నారు.
ప్రపంచం మొత్తం కూడా సేవలు అందిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ అక్షరాస్యత 100% ఉంది అక్షరాస్యత. కాబట్టి అలాంటి కేరళలో శిశు మరణాలు తక్కువ ఉన్నాయి, అలాంటి కేరళలో బాల్య వివాహాలు తక్కువ ఉన్నాయి, అలాంటి కేరళలో వితంతు వివాహాలు తక్కువ ఉన్నాయి, అలాంటి కేరళలో ఎన్ని విషయాలు తీసుకున్నా అంటే ఎన్ని పాజిటివ్ విషయాలు తీసుకున్నా కానీ అన్నిట్లో ముందుంది. అది అవినీతిలో తక్కువ ఉన్నది. ఏ విషయం తీసుకున్నా కేరళ ముందున్నది ప్రపంచంలో, మా దేశంలో. ఎందుకంటే ఆ కేరళలో అక్షరాస్యత. ఎందుకంటే అందరూ అక్షరాస్యత ఉన్నప్పుడు, అందరికీ జ్ఞానం ఉన్నప్పుడు, అందరికీ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఒకరిని ఇంకొకరి మీద పెత్తనం చేయడం, ఒకరిని ఇంకొకరిని అణచివేయడం, అనగదొక్కడం ఉండదు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సృష్టిలోని వనరుల మీద అందరికీ సమానమైనటువంటి హక్కు ఉంటుంది, అనుభవిస్తారు. కాబట్టి మనిషికి మెడగా చెప్పినట్టు రాను రాను ఏమైతుందంటే మనకు ఆ కులము ఈ కులము అది ఉండదు. ఇక చదువుకున్న కులము చదువుకున్న కులం ఉంటుంది అంతే. ఇప్పుడు ఎందుకంటే ఒక తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే అమెరికాకి పంపిస్తున్నారు, వాళ్ళ అమ్మాయిను అబ్బాయిను చదువుకోవడం పంపిస్తున్నారు. అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు అక్కడ పోయిందంటే ఆ పిల్లగాడు అక్కడ ఇండిపెండెంట్ గా తయారవుతాడు. ఇక ఇప్పుడు వీళ్ళేమనుకుంటారంటే నా కొడుకు వస్తుండ్రు, నా బిడ్డ వస్తుంది, మళ్ళీ పెళ్లి చేస్తా అనేసరికి ఇలా